పవన్ కళ్యాణ్ గారిని నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారా? బహిరంగ లేఖ రాసి ఆగస్టు 15 లోపు కిడ్నాప్ చేస్తాం, తీసుకెళ్ళిపోతాం, లేపేస్తాం అని నిజంగానే బెదిరించారా? ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ పవన్ కళ్యాణ్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది? ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటి? దాని గురించి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. విషయంలోకి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ నక్సలైట్స్ కన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఒంటి మీద చెయ్యి వేసే అవకాశమే లేదు. ఏ మాత్రం పవన్ కళ్యాణ్ మీద చెయ్యి పడినా అభిమాన సంఘాలు మూకుమ్మడిగా దాడి చేసి ప్రభుత్వ ఆస్తులన్నీ సర్వనాశనం చేస్తాయి. సినిమా థియేటర్ దగ్గర నుంచి సిటీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వరకు ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేస్తారు పవన్ కళ్యాణ్ అభిమానులు. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశమే లేదు. మరి ఎందుకు బెదిరించారు, ఎందుకు లేఖ రాశారు అనడానికి ఒక కారణం ఉంది. సినిమాల్లో ఉన్నప్పుడు రోజుకు ₹1 2 కోట్లు తీసుకుంటూ వచ్చిన డబ్బుతో తనకి నచ్చిన విధంగా సమాజ సేవ చేసుకుంటూ ఒక పబ్లిక్ పర్సన్గా ఉండేవాడు. అభిమాన సంఘాలు ఉండేవి. ఎందుకు ఉండేవి? ఎందుకు నమ్మేవాళ్ళు? అప్పుడు మా హీరో, మా కథానాయకుడు సినిమాకి అనే ఉద్దేశంతో అభిమాన సంఘాలు ఉండేవి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తర్వాత దొంగ హామీలు పేర్లు చెప్పి పదవులను ఆశించి రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా నోరు మెదపకుండా ఉన్నందుకు బొల్లిబాబు లాంటి నికృష్టుడితో సావాసం చేస్తూ, బొల్లిబాబు అంటే చంద్రబాబు గారు, చంద్రబాబు అంటే నక్సలైట్స్లో ఇక్కడి దాకా ఉంటుంది, పీకల దాకా. అలాంటి వ్యక్తితో సావాసం చేస్తూ పూర్తిగా రాజకీయ వ్యభిచారిగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంతో నక్సల్స్ స్కెచ్ వేశారు అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. నిఘా వర్గాలు చెప్పిన మాట పక్కన పెడితే నక్సల్స్ కూడా ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా పదవులేవీ లేనప్పుడు కూడా ప్రజాసేవకు డబ్బులు అప్పనంగా పంచినవాడు లేడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు కౌలు రైతులకి పంచిపెట్టాడు. ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున కష్టాల్లో ఉన్న వాళ్ళకి. ఇది ఆ నక్సల్స్ ఆలోచించారో లేదో తెలియదు, వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో కూడా తెలియదు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా పెద్ద పెద్ద వ్యాపారాలు, పబ్బులు, ఎలాంటి వ్యాపారాలు లేకుండా కేవలం సినిమానే నమ్ముకుంటూ రాజకీయాల్లో ఉంటూ ఘోరాతి ఘోరంగా రాజకీయంగా తొక్కేసే వాళ్ళు ఉన్నా కూడా ప్రత్యర్థులు అలాగే ప్రజాసేవ కోసం నెట్టుకుంటూ వచ్చి మొన్న గెలిచాడు. ఇది కూడా నక్సల్స్ ఆలోచించదగ్గ విషయం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం ఫేక్ కూడా కావచ్చు. పవన్ కళ్యాణ్ని ఎక్కడ టచ్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ నీళ్లు కూడా 2 డాక్టర్లు చెక్ చేసిన తర్వాత తాగాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే సెక్యూరిటీ ఒక్కొక్క గన్మెన్ 4 గొంతు కొరికి చంపేయగలడు. అంతటి శక్తివంతమైన సెక్యూరిటీ ఉన్నప్పుడు పవన్ని ఎక్కడ నక్సల్స్ టచ్ కూడా చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.